హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారంటే వెంటనే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మేము పెట్టే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ఫ్రెండ్స్, మేమైతే మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము. సో మీరైతే చూసుకుని అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడైతే చూపిస్తాను ఏమేమి పొజిషన్స్ ఉన్నాయో. సో పర్మనెంట్ పొజిషన్ కోఆపరేటివ్ బ్యాంక్లో పడ్డాయి ఫ్రెండ్స్. అలాగే విప్రోలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి, నాన్ ఐటీకి సంబంధించిన జాబ్స్ ఉన్నాయి. అలాగే ప్రతిరోజు చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా చాలా అయితే ఉన్నాయి. ఎయిర్ ఇండియా రిక్రూట్మెంట్ అయితే ఉంది. సో ఇలా అయితే చాలా జాబ్స్ అయితే పెడుతున్నాము. సో మీరైతే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్కి విజిట్ చేయండి. మీకు నచ్చితేనే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అలాగే ఒక చిన్న లైక్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే మాత్రం ఒకసారి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మీరు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్లో పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడ్డాయి. ఈ పర్మనెంట్ పొజిషన్స్కి ఎవరెవరు అప్లై చేయాలి, ఎంత అమౌంట్ పే స్కేల్ ప్రొవైడ్ చేస్తారో క్లియర్గా చూసేద్దాం. అయితే చూడండి, సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ నుంచి అయితే వచ్చింది. సో ఇదైతే వచ్చేసి సిఎస్ఆర్ అండర్ ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్స్. సో ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్. సో అంటే ఏ ఇండియన్ సిటిజన్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ పర్మనెంట్ పొజిషన్స్కి. పోస్ట్ కోడ్ ఏ అయితే వచ్చేసి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్. వేకెన్సీస్ అయితే 5 అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 4, ఎస్సీలో 1. ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి 28 ఇయర్స్ అయితే ఉంది. 10+2 12th క్లాస్ ఆర్ ఈక్వివాలెంట్ చేసి అయితే ఉంది. మీకు టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. 35 words per minute ఇన్ ఇంగ్లీష్లో ఉండాలి. అలాగే 30 words per minute హిందీలో అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో సెకండ్ కోడ్ అయితే వచ్చేసి పోస్ట్ కోడ్ బి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫినాన్స్ అండ్ అకౌంట్. ఇది కూడా 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 2 ఉన్నాయి. ఏజ్ లిమిట్ అయితే 28 ఇయర్స్ అయితే ఉండాలి. దీనికి కూడా సేమ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. 10+2 ఉండి టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. శాలరీ అనేది సేమ్గా పే చేస్తారు. పోస్ట్ కోడ్ 3 అయితే వచ్చేసి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టోర్ పర్చేజ్. పోస్ట్ కోడ్ సి వేకెన్సీ అయితే 1 అయితే ఉంది. అన్రిజర్వ్డ్లో 1 అయితే ఉంది. ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి 28 ఇయర్స్ అయితే ఉంది. దీనికి కూడా ఇంటర్మీడియట్ ప్లస్ టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. అలాగే శాలరీ అయితే వచ్చేసి లెవెల్ 2 అయితే పే చేస్తారు ఫ్రెండ్స్. అదర్ అలవెన్సెస్ కూడా ఉన్నాయి. ఈ 3 పోస్ట్కి కలిపి శాలరీ అయితే 1 అయితే ఉంది ఫ్రెండ్స్. ఫోర్త్ కోడ్ అయితే వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్. పోస్ట్ కోడ్ డి వేకెన్సీస్ అయితే 2 అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 2 ఉన్నాయి. ఏజ్ లిమిట్ అయితే 27 ఇయర్స్ అయితే ఉండాలి. దీనికైతే వచ్చేసి 10+2 ఆర్ ఈక్వివాలెంట్ చేసి స్టెనోగ్రఫీ యాజ్ పర్ ద ప్రిస్క్రైబ్డ్ నార్మ్స్ ఫిక్స్డ్ బై డిఓపిటి. సో స్టెనోగ్రఫీ రిలేటెడ్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి ఫ్రెండ్స్. పే లెవెల్ 4 అయితే పే చేస్తారు. అంటే 43,584 బేసిక్ పే ఉంది. అదర్ అలవెన్సెస్ కూడా ఇస్తున్నారు. డేట్ అండ్ టైమ్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ అప్లికేషన్ అయితే వచ్చేసి 18/7/2022. అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 18/8/22 5:30 PM లోపల అయితే పంపించాలి ఫ్రెండ్స్. అంటే ఆగస్ట్ 18th వరకు అయితే టైం అయితే ఇచ్చారు. సెలక్షన్ ప్రొసీజర్ అయితే వచ్చేసి పోస్ట్ కోడ్ ఏబీసీకి అయితే వచ్చేసి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ ఫినాన్స్ అకౌంట్ స్టోర్స్ పర్చేస్ కింద అయితే వచ్చేసి ఇదైతే సెలక్షన్ ప్రొసీజర్ అని చెప్పారు. అలాగే స్టెనోగ్రాఫర్కి ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే ఒకసారి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేద్దామనుకుంటే చెక్ చేసుకోండి. రిటర్న్ టెస్ట్ డీటెయిల్స్ అయితే వచ్చేసి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ ఫినాన్స్ అకౌంట్ స్టోర్ పర్చేస్కి దేర్ విల్ బి 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2. ద సెకండ్ పేపర్ విల్ బి ఎవాల్యుయేటెడ్ ఓన్లీ దోస్ క్యాండిడేట్ హూ సెక్యూర్డ్ మినిమం థ్రెషోల్డ్ మార్క్స్. సో పేపర్ 1 క్వాలిఫై అవుతానే పేపర్ 2కి అయితే చెక్ చేస్తాము అని చాలా క్లియర్గా చెప్పారు. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. హిందీ ఇంగ్లీష్లో అయితే ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది. క్లాస్ 12th లెవెల్లో అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఎందుకంటే దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి ఆ లెవెల్లోనే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టోటల్ అయితే 200 క్వశ్చన్స్ ఉంటాయి. అలాటెడ్ టైం అయితే వచ్చేసి 2 hours 30 minutes అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే టైం అలాటెడ్ 90 minutes అయితే ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ పేపర్ 1కి 100 marks, 200 marks అయితే ఉంటుంది. పేపర్ 1 టైం అలాటెడ్ అయితే వచ్చేసి 90 minutes అయితే ఉంది. సబ్జెక్ట్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 100 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. 200 marks అయితే ఉంటుంది. దెర్ విల్ బి నో నెగటివ్ మార్క్స్. అంటే మీరు అన్ని క్వశ్చన్స్కి అటెంప్ట్ అయితే చేయొచ్చు. పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అయితే ఉంటాయి. అంటే అర్థమెటిక్, రీజనింగ్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. చక్కగా బ్యాంక్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా లేకపోతే ఇప్పుడే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే సో మీరైతే ఎగ్జామ్ టైంకి అయితే కవర్ అయిపోతారు.
అలాగే పేపర్ 2 అయితే వచ్చేసి టైం అలాటెడ్ 1 అవర్ అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్ మీద 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాగే 150 మార్క్స్కి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 150, టోటల్ అయితే 300 మార్క్స్ అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్కి మాత్రం 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 1 నెగిటివ్ ఫర్ రాంగ్ ఆన్సర్. అంటే పేపర్ 1కి నెగిటివ్ మార్క్స్ లేవు, పేపర్ 2కి అయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఇచ్చారు. సిలబస్ మోడ్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అయితే వచ్చేసి ఓఎంఆర్ బేస్డ్. క్వశ్చన్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటాయి. ఇది కూడా 10+2 లెవెల్లోనే క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టోటల్ 2 అవర్స్ టైం అయితే ఉంటుంది. అలాగే రిటర్న్ ఎగ్జామినేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ ఓన్లీ 1 పేపర్ విత్ 3 పార్ట్స్ అయితే ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్స్ అయితే వచ్చేసి 100 క్వశ్చన్ 100 మార్క్స్ ఉంటుంది. 0.25 అయితే నెగిటివ్ మార్క్ అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే స్టెనోగ్రఫీ ప్రొఫిషియన్సీ అయితే వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ అయితే ఉంది. టైం డ్యూరేషన్ అయితే ఇంత ఇచ్చారు. టైం డ్యూరేషన్ ఫర్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ స్క్రైబ్ అయితే వచ్చేసి ఇంత టైం. ఎవరైనా కళ్ళు కనిపించిన వాళ్ళు ఉంటారు చూడండి ఫ్రెండ్స్, స్క్రైబ్కి అయితే ఇన్ని మినిట్స్ అయితే ఇస్తున్నారు. అలాగే ఎవాల్యుయేషన్ ఆఫ్ ట్రాన్స్క్రిప్ట్, స్టెనోగ్రాఫర్ టెస్ట్, నేచర్ ఆఫ్ మిస్టేక్స్. సో ఇదైతే ఈ ప్యాటర్న్లో అయితే వాళ్ళు మిస్టేక్స్ని అయితే కన్సిడర్ అయితే చేస్తారంట ఫ్రెండ్స్. ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్, అలాగే మార్క్స్ అనేది ఎన్ని రకాలుగా కన్సిడర్ చేస్తారు అవన్నీ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకసారి ఎలిజిబుల్ క్యాండిడేట్ చెక్ చేసుకోండి. జనరల్ కండిషన్స్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఆల్ అప్లికేషన్ మస్ట్ ఫిల్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్ అండ్ అదర్ కండిషన్స్ అయితే ఫిల్ అయితే చేయాలి. సో ఆన్లైన్ అప్లికేషన్ 18/8/2022 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ విల్ బీ ఇన్వైటెడ్, నో అదర్ మీన్స్ ఆఫ్ అప్లికేషన్ విల్ బీ ఎంటర్టైన్డ్. సో అంటే ఆన్లైన్లోనే మీరు అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ సెల్ఫ్ అటెస్టెడ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ షుడ్ బి అప్లోడెడ్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్. సో మీరైతే సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేసి అయితే ఉండాలి ఫ్రెండ్స్ డాక్యుమెంట్ పైన. సో వాటి డాక్యుమెంట్స్ మాత్రమే మీరు ఆన్లైన్లో అప్లోడ్ అయితే చేయండి. అదేవిధంగా ఇక్కడ చాలా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీ కేటగిరీకి సంబంధించిన ఏమన్నా ఉన్నాయో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీరు అప్లై చేసుకునే క్యాండిడేట్స్ ఉంటే మాత్రం హౌ టు అప్లై అయితే చూద్దాము. ఇక్కడ వెబ్సైట్ అయితే ఇచ్చారు, దీంట్లో అయితే అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్ అయితే వచ్చేసి 18/7/2022 నుంచి అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 18/8/2022. ఇక్కడ ఫామ్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. నేను ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. అలాగే క్యాండిడేట్స్కి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఉండాలి ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. అలాగే క్యాండిడేట్స్ అయితే వచ్చేసి అప్లికేషన్ ఫీ 100 రూపీస్ అయితే పే చేయాలి ఆన్లైన్లో బై క్లికింగ్ ఆఫ్ యూఆర్ఎల్ ఇన్ గివెన్ సిఎస్ఆర్ ఐఐటిఆర్ వెబ్సైట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. పేమెంట్ కూడా లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 18/8/2022. సో మీకు ఈ రిసెప్ట్ అయితే సేవ్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ రిసెప్ట్ నెంబరు అవైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే స్కానర్డ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఎంత ఉండాలో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మీరు అంతా అప్లై చేసిన తర్వాత వచ్చే అప్లికేషన్ నెంబర్ని అయితే వచ్చి సేవ్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దేర్ ఈజ్ నో నీడ్ టు సెండ్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ సిఆర్2. ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. దెర్ ఈజ్ నో నీడ్ టు సెండ్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ టు సిఎస్ఐఆర్ ఐఐటిఆర్. ఓన్లీ ఆన్లైన్ అప్లై చేస్తే సరిపోతుంది. సో ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. 100 రూపీస్ అయితే పే చేయాలి. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మార్క్స్ షీట్, సర్వీస్ సర్టిఫికేట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇవైతే ఉండాలి. అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ జీఓ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, సెల్ఫ్ అటెస్టేషన్ పెట్టాలి. పీడబ్ల్యూడి వాళ్ళైతే వాళ్ళ డిజబిలిటీని సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. అలాగే సెల్ఫ్ అటెస్టేషన్ ఆఫ్ హైయర్ క్వాలిఫికేషన్ ఎక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఈపెనీ. సో అంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫ్రెండ్స్, ఏది అప్లోడ్ చేసినా సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ అయితే వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ కింద 10th క్లాసు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్, మీ క్యాస్ట్, ఒకవేళ డిసబిలిటీ ఉంటే డిసబిలిటీ అన్నీ సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేయమంటున్నారు. ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ నోటిఫికేషన్. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా ఒక కామెంట్ బాక్స్లో తెలియచేయండి, మేము తప్పకుండా రిప్లై అయితే ఇస్తాము. ఈ సిఎస్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ ఎక్కడ ఉందంటే ఫ్రెండ్స్ ఉత్తరప్రదేశ్లో అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. ఒకవేళ మీరు అప్లికేషన్ ఫీ పే చేయాలంటే ఇక్కడ హౌ టు సబ్మిట్ ఫీ ఉంది కదా, ఈ లింక్ క్లిక్ చేస్తే ఇలా అయితే కనిపిస్తుంది. సో ఎస్బీఐ ద్వారా అయితే పే చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టి ప్రొసీడ్ అయితే క్లిక్ చేయండి. ప్రొసీడ్ కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సో మీరైతే ఫీ అయితే పే చేయండి. వన్స్ ఫీ పే చేసేసిన తర్వాత
ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్, క్లిక్ హియర్ అప్లై జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ 1 సర్వర్ 1 సర్వర్ 2. ఏ సర్వర్ నుంచి అప్లై చేసినా ఏం కాదు ఫ్రెండ్స్. అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కూడా సర్వర్ 1 సర్వర్ 2 అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా ఏ సర్వర్ నుంచి అప్లోడ్ చేసినా ఏం కాదు. సో నేనైతే ఒకసారి సర్వర్ 1 ఓపెన్ చేసి అయితే చూపిస్తాను రెండింటికి. సర్వర్ 1 ఓపెన్ చేయడం తోటే జూనియర్ స్టెనోగ్రాఫర్కి అయితే ఇదైతే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ని ఏ మీడియంలో సెలెక్ట్ చేసుకుంటారు, మీ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ కేటగిరీ ఏంటో రాయండి, మీ మెయిల్ ఐడి, సిటీ, అలాగే మీ ఎగ్జామినేషన్ పాస్ డీటెయిల్స్ మెన్షన్ చేయండి, షార్ట్ హ్యాండ్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయండి. సో ఇవన్నీ మెన్షన్ చేసి ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ కూడా ఇచ్చి డిక్లరేషన్ దగ్గర సబ్మిట్ కొట్టండి. ఒకవేళ మీకు చలన అక్కడ కనిపించకపోయినా ఇక్కడ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. క్లిక్ హియర్ టు పేమెంట్ త్రూ స్టేట్ బ్యాంక్ టు కలెక్ట్ అనేది చాలా క్లియర్గా ఇచ్చారు. అలాగే కావాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేసేసేయండి. ఫిల్ చేసే ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్, మీ టైపింగ్ స్పీడ్ ఎంత, సో రిఫరెన్స్ నెంబర్ అయితే రాయండి. మీరు చలన పేమెంట్ చేస్తారు కదా, దాని రిఫరెన్స్ నెంబర్ ఇచ్చేసి డిక్లరేషన్ దగ్గర టిక్ బాక్స్లో టిక్ మార్క్ కొట్టి సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. అంతే, అప్లికేషన్ ఫామ్ చక్కగా సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అవుతుంది. ఇక్కడ మీ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. 1 MB ఫైల్ చేయమంటున్నారు, అలాగే ఫోటోగ్రాఫ్ కూడా అప్లోడ్ చేయమంటున్నారు, సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయమంటున్నారు ఫ్రెండ్స్. ఇవన్నీ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ నోటిఫికేషన్. అండ్ నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. మీరు ఓపెన్ చేసుకుని అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్. లాస్ట్ డేట్స్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. లాస్ట్ డేట్స్లో మర్చిపోయే ఛాన్స్ ఉంది. సో సర్వర్స్ కూడా బిజీగా ఉంటాయి కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేద్దాము పర్మనెంట్ పొజిషన్స్ అనుకుంటే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. బెస్ట్ ఆపర్చునిటీ, ఇంటర్మీడియట్తోనే పర్మనెంట్ జాబ్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. కంపల్సరీగా టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. అలాగే విధంగా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నోటిఫికేషన్లో మాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి, మేము తప్పకుండా రిప్లై అయితే ఇస్తాము. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము.